ప్రీవియస్ వీడియోలో మనం ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ కంప్లీట్ చేసాం నాన్న. యాక్చువల్గా ఇంకా ఆ సిరీస్ లో మనం స్టాక్ టు షేర్, షేర్ టు స్టాక్, అలాగే ఇంక్రీజ్ ఆఫ్ ఆథరైజ్డ్ క్యాపిటల్, ఈ రెండు కూడా కంప్లీట్ చేయాలి. ఇది ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అనే టాపిక్ లో కంప్లీట్ చేద్దాం ఆ రెండింటిని. సో షేర్ క్యాపిటల్ డిక్రీజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూస్తున్నాం. అందులో ఫస్ట్ది పర్చేజ్ ఆఫ్ ఓన్ షేర్స్, సెక్షన్ 67 చూద్దాం నాన్న. సో ఒక కంపెనీ తన ఓన్ షేర్స్ ని పర్చేస్ చేయడం మీద ఉండేటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ చూస్తాం. పారా నెంబర్ 4.27, పేజ్ నెంబర్ 4.22. జనరల్ రూల్ ఏంటంటే అన్న, వెదర్ ఇట్ ఇస్ ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ. ఇక్కడ ఒకసారి చూద్దాం. అప్లికబిలిటీ సెక్షన్ 67 అప్లికబిలిటీ. applicable to పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. సో అయితే ప్రైవేట్ కంపెనీకి ఒక ఎక్సెప్షన్ ఉంది. ప్రైవేట్ కంపెనీకి కూడా సెక్షన్ 67 అప్లై అవుతుంది. 2013 యాక్ట్ వచ్చినప్పుడు ప్రైవేట్ కంపెనీ కూడా అప్లై చేసేసారు. సేమ్ మళ్ళీ నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను, ప్రైవేట్ కంపెనీస్ అన్ని లాబింగ్ చేసాయి, కొన్ని ప్రొవిజన్స్ ని మాకు అప్లై చేయొద్దు అని చెప్పి స్ట్రాంగ్ లాబింగ్ చేసుకొని కొన్ని ఒక నోటిఫికేషన్ తెచ్చుకుంది. GSR 464E డేటెడ్ 5th June 2015. దాని ప్రకారం ప్రైవేట్ కంపెనీకి ఎగ్జామ్షన్ ఇచ్చారు నాన్న. ఎగ్జామ్షన్ ఓన్లీ ప్రైవేట్ కంపెనీకి అప్లికబులే. ఓన్లీ ఇఫ్ ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ కంప్లైంట్. అన్ని కండిషన్స్ కూడా ఇప్పుడు మనకి కింద స్పెసిఫిక్ చేసే ఫస్ట్ది, ఇట్ ఇస్ ఏ ప్రైవేట్ కంపెనీ, నో బాడీ కార్పొరేట్ యాజ్ షేర్ హోల్డర్. అంటే ఆ ప్రైవేట్ కంపెనీలో ఇంకా ఏ బాడీ కార్పొరేట్ ఇన్వెస్ట్ చేసి ఉండకూడదు. 3, బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్, అలాగే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ బాడీ కార్పొరేట్. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బాడీ కార్పొరేట్స్ నుంచి ఇప్పుడు మనం చెప్పే ఏదైతే థ్రెషోల్డ్ లిమిట్ ఉందో ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటకూడదు. ట్వైస్ ఇట్స్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 50 crore, విచ్ ఆర్ ఇస్ లోవర్. 2x ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 50 crore, విచ్ ఎవర్ ఇస్ లెస్. దానికంటే తక్కువే ఉండాలి. సో ఇది థ్రెషోల్డ్ లిమిట్ కంటే తక్కువే ఉండాలి బారోయింగ్స్. రైట్, తక్కువ ఉంటేనే ఎగ్జామ్షన్, ఎక్కువ ఉంటే మళ్ళీ ఎగ్జామ్షన్ అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ 4th, నో డిఫాల్ట్ ఇన్ సచ్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ పే చేయడంలో ఎటువంటి డిఫాల్ట్ ఉండకూడదు. ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే ప్రైవేట్ కంపెనీకి సెక్షన్ 67 అప్లై అవ్వదు. అదర్వైజ్ సెక్షన్ 67 అప్లై అవుతుంది. రైట్, ఇంపార్టెంట్ నాన్న, ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్షన్ ప్రైవేట్ కంపెనీ సెక్షన్ 67 నుంచి ఎలా ఎగ్జామ్షన్ తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ప్రైవేట్ కంపెనీకి ఎప్పుడు అప్లికబుల్ కాదు, కింద కండిషన్స్ కంప్లై అయినప్పుడు ప్రైవేట్ కంపెనీ, ఆ ప్రైవేట్ కంపెనీలో ఏ బాడీ కార్పొరేట్ ఇన్వెస్ట్ చేసి ఉండకూడదు. అలాగే బారోయింగ్స్ ఫ్రమ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బాడీ కార్పొరేట్స్, ట్వైస్ ఇట్స్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 50 crore, విచ్ ఎవర్ ఇస్ లెస్, దాటకుండా ఉండాలి. అలాగే నో డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ సచ్ బారోయింగ్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేసింగ్ ఇట్స్ ఓన్ షేర్స్. రైట్, సో ఆ టైంకి ఎటువంటి సబ్సిస్టెన్స్ డిఫాల్ట్ ఉండకూడదు. రైట్, పబ్లిక్ కంపెనీకి అసలు ఇంకా ఎటువంటి ఎక్సెప్షన్స్ లేవు నాన్న, రిలాక్సేషన్స్ లేవు. పబ్లిక్ కంపెనీకి పర్ఫెక్ట్ గా అప్లై అవుతుంది సెక్షన్ 67. ప్రైవేట్ కంపెనీకి కూడా అప్లై అవుతుంది, కానీ ఈ రూల్స్ ఫాలో అయ్యే, ఈ రూల్స్ కంప్లై చేసిన వాళ్ళకి మాత్రం సెక్షన్ 67 అప్లై కాదు. రైట్, సరే, వాట్ ఈస్ ద జనరల్ రూల్? సరే, అప్లై అయింది, అప్లై అయితే ఏంటి? సో అప్లికబిలిటీ తర్వాత నాన్ అప్లికబిలిటీ నాన్న.
redemption of preference shares కి సెక్షన్ 67 అప్లై కాదు, ఎందుకంటే దానికి సెపరేట్ గా రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనే దానికి సెపరేట్ సెక్షన్ ఉంది కాబట్టి సెక్షన్ 67 అప్లై కాదు. సరే ఏంటి ఈ సెక్షన్ 67 ఏంటి? సో జనరల్ రూల్ ఏంటంటే సెక్షన్ 67 ప్రకారం జనరల్ రూల్ no company shall buy its own shares. No company shall buy its own shares. సో ఎందుకు కంపెనీ తన షేర్స్ తను కొనుక్కుంటే ఇబ్బంది ఏంటి? ఎందుకు కంపెనీస్ యాక్ట్ లో సెపరేట్ గా ఈ సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ కనుక చెక్ చేసినట్లయితే కంపెనీ దగ్గర చాలా హ్యూజ్ మనీ ఉంటుంది. నథింగ్ బట్ పబ్లిక్ కంపెనీ అనుకోండి, బోల్డ్ అంత మంది దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ నుంచి మనీ రైజ్ చేసింది, బోల్డ్ అంత మంది నుంచి మనీ రైజ్ చేసింది. సో వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మనీ ఉండింది. ఇప్పుడు ఆ మనీతో జనరల్ గా ఏం చేయాలి? ప్రాస్పెక్టస్ లో లేదా మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ లో ఏ ఆబ్జెక్టివ్స్ అయితే చెప్పారో ఆ ఆబ్జెక్టివ్స్ తో బిజినెస్ చేయాలి. అయితే అలా బిజినెస్ చేయకుండా కంపెనీ ఏం చేస్తుందంటే, చాలా హ్యూజ్ మనీ ఉంది కదా, ఆ హ్యూజ్ మనీతో స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి ఎన్ఎస్సిలో బిఎస్సిలోకి వెళ్ళి తన ఓన్ షేర్స్ ని తను పర్చేస్ చేసుకుంటూ వెళ్తుంది. జనరల్ గా మనకి స్టాక్ మార్కెట్ లో డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా మనకి ప్రైస్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ తన దగ్గర ఉన్న హ్యూజ్ మనీతో స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి పర్చేస్ చేస్తుంది షేర్స్ ని. సో అంటే ఆర్టిఫిషియల్ గా డిమాండ్ పెంచుతుంది, రైట్? ఆర్టిఫిషియల్ గా డిమాండ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ప్రైస్ ఏమవుతుంది? పెరుగుతుంది, రైట్? సో ప్రైస్ ఆర్టిఫిషియల్ గా పెంచుతున్నారు. నిజంగా కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగుండి ప్రైస్ పెరగట్లా. డైరెక్ట్ గా కంపెనీ హ్యూజ్ మనీతో తన షేర్స్ ని తానే కొనుక్కోవడం వల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ పెంచుతుంది, రైట్? మార్కెట్ లోనేమో సప్లై పెరగదు షేర్స్ కి, రైట్? సప్లై పెరగక ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ గా ఏమవుతుంది? ప్రైసెస్ పెరుగుతాయి. ఒక 100 రూపీస్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకుంటూ వెళ్ళింది, 100, 105, రైట్, 110 ఇలా పర్చేస్ చేసుకుంటూ వెళ్ళింది. ఇంకొన్నాళ్ళకి మార్కెట్ లో షేర్స్ దొరకట్లా. ఇది చూసిన ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఇదేంటిది నెల రోజుల్లో 100 నుంచి 110కి వచ్చేసింది అని చెప్పి మిగిలిన ఇన్వెస్టర్స్ కూడా కొనడానికి పోటీ పడుతూ ఉంటారు, రైట్? అంటే ఇదేమో కంపెనీ పెంచిన డిమాండ్, ఈ ప్రైస్ రైజ్ చూసి ఇన్వెస్టర్స్ ఇంకా డిమాండ్ పెంచుతున్నారు, రైట్? వాళ్ళు 115 పెట్టినా షేర్లు దొరకట్ల, మార్కెట్ లో 120 పెట్టినా షేర్లు దొరకట్ల, 130 పెట్టినా షేర్లు దొరకట్ల, 150 పెట్టినా కూడా షేర్లు దొరకట్ల. ఎందుకంటే కంపెనీ తన షేర్స్ ని తను కొనేసింది. సో ఇప్పుడు 150కి వెళ్ళిన తర్వాత కంపెనీ నెమ్మదిగా షేర్స్ ని అమ్మడం మొదలు పెడుతుంది. 150కి కొన్ని, 140కి కొన్ని, 130కి కొన్ని అమ్మేస్తుంది, రైట్? సో ఎంత కొన్నది? 100, 105, 110 రూపీస్ కొన్నది 150, 160 రూపీస్ కి, 150, 140 రూపీస్ కి సేల్ చేస్తుంది. బట్ ఇలా స్పెక్యులేటివ్ గెయిన్ చేసింది ఆ హ్యూజ్ మనీ పవర్ తో. ఇండివిజువల్ గా ఒక నువ్వో నేను కంపెనీ షేర్ ని ఇలా ఆర్టిఫిషియల్ గా మ్యానిపులేట్ చేయలేం నాన్న. నువ్వో నేను ఆర్టిఫిషియల్ గా ఇలా కంపెనీ షేర్స్ ని మ్యానిపులేట్ చేయలేం, ఎందుకంటే మన దగ్గర ఉన్న మనీ చాలా తక్కువ. ఆ మనీతో మనం ఆర్టిఫిషియల్ గా డిమాండ్ ని పెంచి షేర్ ప్రైస్ మ్యానిపులేట్ చేయడం అసాధ్యం. కంపెనీ దగ్గర హ్యూజ్ మనీ ఉంది, రైట్? ఆ హ్యూజ్ మనీతో ఆర్టిఫిషియల్ గా షేర్ ప్రైసెస్ ని పెంచొచ్చు. సో అలా జరగకుండా ఉండాలని చెప్పి సెక్షన్ 67, వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, రైట్? కంపెనీ తన ఓన్ నేమ్ తో షేర్స్ కొనకూడదు అన్నారు కదా అని చెప్పి కంపెనీ ఇంక వేరే వాళ్ళకి ఎవరికైనా లోన్లు ఇచ్చింది, రైట్? అప్పట్లో మనకి గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఉండేది నాన్న, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో మెర్జ్ అయిపోయింది. సో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఏం చేసిందంటే ఒక షేర్ బ్రోకర్ కి లోన్లు ఇచ్చి ఆ షేర్ బ్రోకర్ చేత తన కంపెనీ షేర్స్ ని తనే పర్చేస్ చేయించుకుంది, రైట్? ఇలా ఆర్టిఫిషియల్ గా షేర్ ప్రైసెస్ పెంచడానికి, రైట్? సో అందుకోసం అంటే ఆర్టిఫిషియల్ గా షేర్ ప్రైసెస్ ని మ్యానిపులేట్ చేయకుండా ఉండడం కోసంగా సెక్షన్ 67 అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు, రైట్? సో నో కంపెనీ షల్ బై ఇట్స్ ఓన్ షేర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే ఏంటన్నా? డైరెక్ట్లీ అంటే ఇన్ ఇట్స్ ఓన్ డిమాట్ అకౌంట్, ఇన్ ఇట్స్ ఓన్ డిమాట్. ఇండైరెక్ట్లీ అంటే అలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్,
రైట్, వేరే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా షేర్స్ ని కొనకూడదు. రైట్, ఆ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది డైరెక్ట్ గా లోన్లు ఇవ్వచ్చు. రైట్, లేకపోతే కంపెనీ సమ్ ఏ అనే పర్సన్, కంపెనీ డైరెక్ట్ గా బారోయింగ్ ఇవ్వకూడదు ఏ అనే పర్సన్ కి షేర్స్ కొనడానికి. కంపెనీ సమ్ ఎక్స్ అనే పర్సన్ కి గ్యారంటీ ఇచ్చింది, ఎక్స్ ఇప్పుడు బారోయింగ్ ఇస్తున్నాడు ఏ అనే పర్సన్ కి ఈ కంపెనీ షేర్స్ కొనడానికి. సో ఇది జే కంపెనీ. రైట్, జే కంపెనీలో షేర్స్ కొనడానికి ఏ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎక్స్ ఇస్తున్నాడు, ఎక్స్ గ్యారంటీ ఎవరు ఇచ్చారు? జే కంపెనీ ఇచ్చింది. సో అలా కూడా ఇవ్వకూడదు. రైట్, డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే బారోయింగ్ ఇవ్వకూడదు, గ్యారంటీ ఇవ్వకూడదు. రైట్, సో ఏ విధంగా కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదు. రైట్, సరే. సో ఇప్పుడే చూసాం నో ఫైనాన్షియల్ అసిస్టెన్స్. నో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కి మళ్ళీ 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి నాన్న. ఒకటి బ్యాంకింగ్ కంపెనీ. సో బ్యాంక్స్ బోల్డ్ అంత మందికి లోన్లు ఇస్తూ ఉంటాయి. రైట్, మాక్సిమం ఇప్పుడు టర్మ్ లోన్ కానివ్వండి, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కానివ్వండి, అవైతే కనుక ఆబ్జెక్టివ్ ఏంటో కనుక్కొని ఇస్తాయి లోన్స్. కానీ పర్సనల్ లోన్ అనే ఒక సెగ్మెంట్ ఉంది. ఆ పర్సనల్ లోన్ అనే సెగ్మెంట్ ఏంటంటే రైట్, ఏ అవసరానికో అడగదు బ్యాంకు. రైట్, సో పర్సనల్ లోన్ చెప్పి శాంక్షన్ చేసేస్తుంది. సో ఇప్పుడు బ్యాంకింగ్ సమ్ ఎస్బీఐ కంపెనీ నుంచి నేను పర్సనల్ లోన్ తీసుకున్నాను. ఆ పర్సనల్ లోన్ తో నేను ఎస్బీఐ కంపెనీ షేర్స్ కొన్నాను అనుకోండి, దీన్ని ఎవరో ఫైండ్ అవుట్ చేసి రైట్ సెబీకి కంప్లైంట్ చేశారు. ఎస్బీఐ తన ఓన్ షేర్స్ కొనుక్కోవడానికి వేరే ఇలా ఎక్స్ అనే రాజా అనే పర్సన్ కి లోన్ ఇచ్చింది, వాడు వెళ్ళి ఎస్బీఐ షేర్స్ కొన్నాడు, ఇట్ ఈస్ ఇన్ కాంట్రవెన్షన్ 67 అని చెప్పి కంప్లైంట్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఎస్బీఐ ఎంతమందినని నువ్వు తీసుకుంటున్న డబ్బులు నువ్వు ఏం చేస్తున్నావు అని అడగగలదు. రైట్, సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాక్ రైట్ బ్యాంకింగ్ కంపెనీస్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. బ్యాంకింగ్ కంపెనీ ఎవరికైతే లోన్ ఇస్తుందో ఆ ఇచ్చిన లోను ఎక్కడ అప్లై అవుతుంది అనేది ట్రాక్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ట్రాక్ చేయాలి అని చెప్పి కంపెనీస్ యాక్ట్ చెప్పింది అనుకోండి, బ్యాంకింగ్ కంపెనీ బిజినెస్ చాలా దెబ్బతింటుంది, పేపర్ వర్క్ పెరుగుతుంది. రైట్, సో అందుకోసంగా దానికి బ్యాంకింగ్ కంపెనీకి ఎక్సెప్షన్ ఇచ్చారు. సో నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో బ్యాంకింగ్ కంపెనీ లోన్ చేస్తుంటే కనుక, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ లో లోన్ ఇస్తుంటే కనుక దానికి సెక్షన్ 67 అప్లై కాదు. రైట్, అలాగే స్కీమ్, అప్రూవ్డ్ స్కీమ్. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ప్రొవిజన్ ఉండి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకొని రైట్, ఇక్కడ మన డైరెక్టర్స్ మంచోళ్ళు అంటే ఏం చేస్తున్నారంటే కంపెనీలో ఎంప్లాయీస్ కి జీతం మాత్రమే కాకుండా షేర్స్ కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రాఫిట్ కోసం కూడా పనిచేస్తారు అనే ఉద్దేశం. కానీ కంపెనీస్ ని షేర్స్ ని తక్కువ రేట్ అంటే ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ గా ఇవ్వడం కానీ లేకపోతే స్వెట్ ఈక్విటీ షేర్స్ గా ఇవ్వడం కానీ కుదరదు. అంత వెల్దీ కంపెనీ కాదు మనది. అంటే ఎంప్లాయీస్ షేర్స్ కొనుక్కుంటే వాళ్ళు బాగుపడతారు. ఖచ్చితంగా మన బిజినెస్ ప్రాస్పెక్ట్ చాలా బాగుంటది. ప్రెసెంట్ కంపెనీ మార్కెట్ ప్రైస్ షేర్ ప్రైస్ 100 రూపీస్ ఉంది. నెక్స్ట్ 5-6 years లో 500-600 అవుతుంది. సో దట్ క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది. సో మన ఎంప్లాయీస్ కూడా ఆ ఫ్రూట్స్ అందాలి అని చెప్పి డైరెక్టర్స్ యొక్క ఉద్దేశం. కానీ షేర్స్ ని ఫ్రీగా ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. రైట్, కానీ లోన్ రూపంలో ఇచ్చి శాలరీలోంచి కట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ కి శాలరీ ఇచ్చేది మనమే కదా, సో లోన్ ఇద్దాం, ప్రతి నెల ఎంతో కొంత శాలరీ కట్ చేసుకుందాం, వాళ్ళు కంపెనీ షేర్స్ కొనుక్కుంటారు. కానీ మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదని చెప్తుంది కదా సెక్షన్ 67. సో ఇలాంటి మంచి ఉద్దేశాన్ని కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు కూడా ఆపదు. సో అందుకోసం ఇక్కడ క్లియర్ ప్రొవిజన్ ఇచ్చారు. సో నువ్వు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రొవిజన్ పెట్టుకొని జనరల్ మీటింగ్ పెట్టు, మెంబర్స్ అందరికి చెప్పు, ఇలాగ మనం ఎంప్లాయీస్ కి లోన్లు ఇద్దాం, వాళ్ళు మన షేర్స్ కొనుక్కుంటారు. రైట్, ఆ లోన్ ని మనం శాలరీ నుంచి కట్ చేసేద్దాం, సో దట్ వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు అని చెప్పి ఒప్పించి స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయి. రైట్,
సో స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసి ఎంప్లాయీస్ కి లోన్లు ఇవ్వు. సో ఎవరెవరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వచ్చు? ఎంప్లాయీస్. ఎవరికి ఇవ్వకూడదు? రైట్, వీళ్ళకేమో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వచ్చు. నో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరెవరికంటే డైరెక్టర్స్, కీ మేనేజర్ పర్సన్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదు. రైట్, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసినా కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఓన్లీ ఎవరికైనా ఎంప్లాయీస్ కి మాత్రమే. రైట్, ఎవరికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదు? డైరెక్టర్స్ కి, కీ మేనేజర్ పర్సన్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వకూడదు. రైట్, సో ఎంప్లాయీస్ కి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు? మాక్సిమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో మాక్సిమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 6 times ఆఫ్, అంటే మనకి salary యావరేజ్ అంటే exceeding their salary or wages for a period of 6 months. Maximum 6 months salary. Maximum financial assistance 6 months salary వరకు ఇవ్వచ్చు. రైట్, కానీ ఇక్కడ మెయిన్ రూల్ గుర్తుపెట్టుకోండి, టు సబ్స్క్రైబ్ ఓన్లీ ఫుల్లీ పెయిడ్ షేర్స్. పార్ట్లీ పెయిడ్ షేర్స్ ని సబ్స్క్రైబ్ చేయడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే అది మళ్ళీ కాంట్రవెన్షన్ అవుతుంది సెక్షన్ 67 కి. సో ఓన్లీ టు సబ్స్క్రైబ్ ఫుల్లీ పెయిడ్ షేర్స్. రైట్, సో జనరల్ రూల్ ఏంటి అంటే కంపెనీ తన ఓన్ షేర్స్ ని తను పర్చేస్ చేయకూడదు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అలాగే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వకూడదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి ఇవ్వచ్చు? ఓన్లీ టు ఎంప్లాయీస్. డైరెక్టర్స్ కి, మేనేజర్ పర్సన్స్ కి ఇవ్వకూడదు. ఆ ఎంప్లాయీస్ కూడా మాక్సిమం ఎంత లోన్ ఇవ్వచ్చు? 6 months శాలరీ. ఆ 6 months అలా ఇచ్చిన లోన్ తో వాళ్ళు ఓన్లీ ఫుల్లీ పెయిడ్ షేర్స్ ని కొనాలి తప్ప పార్ట్లీ పెయిడ్ షేర్స్ కొనడానికి సెక్షన్ 67 ఒప్పుకోదు. రైట్, ఇది మనకి సెక్షన్ 67.